హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఎప్పట్లాగే ఈ రష్ కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాను. ఇది ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి నన్ను సపోర్ట్ అయితే చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసరికి గర్భవతులు తమ పొట్టని టచ్ చేసినా లేకపోతే తమిడినా తన కడుపులో బిడ్డని ఫీల్ అవుతూ ఉన్న సమయంలో వాళ్ళకి కనుక ఈ ఫీలింగ్ కనుక కలిగితే వాళ్ళ కడుపులో ఉన్నది అబ్బాయా అమ్మాయి అని మనం ఈ ఫీలింగ్ని బట్టి గెస్ అయితే చేయొచ్చంట. అది ఎలా అని ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. మనకి జనరల్గా సెకండ్ ట్రైమిస్టర్ అంటే ఫిఫ్త్ మంత్ ఆర్ సిక్స్త్ మంత్ నుంచి మనకి బేబీ మూమెంట్స్, కిక్స్, కదలికలు అనేవి తెలుస్తూ ఉంటాయి కదా. అలాగే థర్డ్ మంత్ వచ్చేసరికి బిడ్డ తల అనేది ఎక్కడ ఉంది, కాళ్ళు ఎక్కడ తగులుతున్నాయి, చేతులు ఎక్కడ తగులుతున్నాయని మనకి క్లియర్గా అయితే మనం అబ్జర్వ్ చేస్తే మనకి తెలిసిపోతూ ఉంటాయి. థర్డ్ ట్రైమిస్టర్లో ఈ మూమెంట్స్, కిక్స్ అనేవి కూడా చాలా క్లియర్గా అలాగే ఎక్కువగా అయితే తెలుస్తూ ఉంటాయి. ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి మాత్రమే ఈ ఫీలింగ్ అనేది ఉంటుందండి. ఈ ఫీలింగ్ అనేది కేవలం ఒక తల్లికి మాత్రమే దొరికే గొప్ప వరం అని కూడా చెప్పుకోవచ్చు. ఈసారి మీరు మీ పొట్ట మీద చేతులు వేసి మీ బిడ్డను ఫీల్ అవుతున్న సమయంలో మీరు ఇది కనుక అబ్జర్వ్ చేస్తే మీ పొట్టలో ఖచ్చితంగా అబ్బాయి ఉన్నాడని మనం చెప్పొచ్చు. మనకి 5వ ఇంకా 6వ నెలలో బేబీ అనేది చాలా చిన్నగా ఉంటుంది, ఇంకా డెవలప్ అనేది అవ్వదు కాబట్టి బేబీ మూమెంట్స్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటాయి. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, మన బిడ్డ అనేది మన పొట్ట మొత్తం తిరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా 7th మంత్ ఎండింగ్, 8th మంత్ వచ్చేసరికి బేబీ అనేది ఎక్కువగా ఒకవైపే ఉన్నట్లు, బేబీ ఎక్కువగా మూమెంట్స్ ఇంకా కిక్స్ కూడా ఎక్కువగా మనకి ఒకవైపే ఇస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. సో మీరు మీ బేబీని పొట్ట మీద చెయ్యి వేసి తాకినప్పుడు మీ బిడ్డ తల అనేది రైట్ సైడ్ ఉండి మీ బిడ్డ కాళ్ళ యొక్క మూమెంట్స్ అనేవి మీకు రైట్ సైడ్ బొడ్డు కింద కనుక ఎక్కువగా తెలుస్తూ ఉంటే మీ పొట్టలో బేబీ బాయ్ ఉన్నాడని మనం గెస్ అయితే చేయొచ్చు. ఇలా రైట్ సైడ్ బేబీ ఉంటున్నట్లు, రైట్ సైడే మూమెంట్స్ ఎక్కువగా తెలుస్తున్నట్లు మీరు రైట్ సైడే ఎక్కువగా ఫీల్ అయితే ఉంటే మీ బొజ్జులో ఖచ్చితంగా బేబీ బాయ్ ఉన్నాడని చెప్పొచ్చు. ఎందుకు అంటే బేబీ బాయ్ని క్యారీ చేసిన చాలామంది మదర్స్లో వాళ్ళు కూడా ఎక్కువగా రైట్ సైడ్ మూమెంట్స్ అలాగే బేబీ రైట్ సైడ్ ఉన్నట్లే ఫీల్ అయితే అయ్యేవాళ్ళంట. అలాగే వాళ్ళకి ఎక్కువగా రైట్ సైడ్ తిరిగి పడుకోవాలనే అనిపిస్తూ ఉండేదంట. వాళ్ళకి రైట్ సైడే చాలా కంఫర్ట్గా, చాలా ఇష్టంగా అయితే నిద్రపోతారంట. నా ప్రెగ్నెన్సీలో నేను బేబీ బాయ్ని క్యారీ చేస్తున్న సమయంలో కూడా నాకు సేమ్ ఇలానే అనిపించేది. నాకు బేబీ మూమెంట్స్ ఎక్కువగా రైట్ సైడే తెలిసేవి, నాకు బిడ్డ అంతా రైట్ సైడ్ ఉన్నట్లు అనిపించేది, నాకు కూడా రైట్ సైడ్ పడుకోవాలనిపించేది. ఇది కేవలం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే కాదు, నేను నా ఫ్రెండ్స్ని అలాగే నాకు తెలిసిన రిలేటివ్స్లో బేబీ బాయ్ పుట్టిన వాళ్ళని అందరినీ అడిగి ఈ ఇన్ఫర్మేషన్ అనేది నేను గ్యాదర్ అయితే చేశానన్నమాట. ఎక్కువగా బేబీ బాయ్ని క్యారీ చేస్తున్న మదర్స్లో ఇలానే మూమెంట్స్ కానివ్వండి, కిక్స్ కానివ్వండి, వీళ్ళకి రైట్ సైడే మాత్రమే ఎక్కువగా తెలిసేవి అంట. ఇది 100% కరెక్ట్ అని నేను చెప్పను, అలాగే తప్పు అని కూడా నేను చెప్పను. ఇది కేవలం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇంకా దాంతోపాటు బేబీ బాయ్ పుట్టిన వాళ్ళ మదర్స్ని నేను అడిగి తెలుసుకున్న విషయాలన్నీ నేను ఈరోజు మీతో అయితే షేర్ చేశాను. మీకు బేబీ మూమెంట్స్ అనేవి ఎక్కువగా ఎటువైపు తెలుస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. నా వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.